పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము, అపకారికి ప్రత్యుపకారము తలపెట్టవలదు, ప్రభుని నమ్మినచో అతడే నిన్ను కాపాడును. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 22వ వచనం. యేసువు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగానుండండి. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతి ఘన మహిమ. యేసుదేవా, మీకే స్తుతి ఘన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతి ఘన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతి ఘన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పునీత మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం వచనములు 38 నుండి 42 వరకు. కంటికి కన్ను, పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనా, మీకు అపకారం చేసిన వానికి ప్రతీకారం చేయకుము. నీ కుడి చెంపపై కొట్టిన వానికి నీవు నీ ఎడమ చెంపను కూడా త్రిప్పుము. నీతో తగువులాడి న్యాయస్థానమున నీ అంగీ కొరకు వ్యాజ్యమాడిన వానికి నీ పై వస్త్రమును సైతము ఇమ్ము. ఒకడు నిన్ను తనతో 1 మైలు రమ్మని బలవంతం చేసిన వానితో 2 మైళ్ళు వెళ్ళుము. అడిగిన వానికి లేదనక ఇమ్ము. అప్పు అడిగిన వానికి లేదనవలదని నేనిప్పుడు నొక్కి వక్కాణించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు, నీకు అపకారం చేసిన వారికి ప్రతీకారం చేయకుము అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా అడిగిన వారికి లేదనక ఇమ్ము. అప్పు అడిగిన వారికి లేదనవలదని కూడా క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. అందువలననే మన పట్ల సరిగా ప్రవర్తించిన వారి పట్ల కూడా మనం దయగలిగి ఉండాలి. మన శత్రువుల పట్ల కూడా దయగలిగి ఉండాలి. అంతేకాకుండా అడిగిన వారికి మనకు చేతనైన సహాయం చేయాలి. మరి ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, మీరు ఈరోజు సువిశేషంలో చెప్తూ ఉన్నారు ప్రభువా, అపకారికి ఉపకారము చేయమని చెప్తూ ఉన్నారు ప్రభువా. మీ ప్రేమ తత్వం మాలో లేనిది మేము అది చేయలేం తండ్రి. మీ పవిత్రాత్మ ఫలమైన ప్రేమను, మీ ప్రేమను సంపూర్ణంగా మా హృదయాల్లో నింపండి ప్రభువా. మీ ప్రేమను మా కుటుంబాల్లో పంచుటకు, మా సంఘాల్లో పంచుటకు మాకు కృపను అనుగ్రహించండి. అడిగిన వారికి మాకు చేతనైన సహాయము చేయటానికి మనసునివ్వండి ప్రభువా. పరిశుద్ధుడా, మా హృదయాల్లో మీ ప్రేమను నింపండి, మీ శాంతిని నింపండి, మీ సమాధానాన్ని మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, మా సంఘాలలో నింపండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ వరములతో, ఫలములతో మమ్మల్ని దీవించండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.